నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. కార్తీక మాసంలో వచ్చే చిలుకు ఏకాదశి, చిలుక ద్వాదశి గురించి తెలుసుకుందాం. ఈ పర్వదినాల్లో అన్నదానం చేయడం వలన ఎంత ఫలితం వస్తుందో తెలుసుకుందాం. అన్ని మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. అమృతం కోసం దేవతలు క్షీర సాగరాన్ని మదించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుక ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్య ప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుక ద్వాదశి అని యోగులు మునులు తమ ఉపవాస దీక్షను విరమించి పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందినది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర ఉపక్రమించుకొని శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సహితుడై బ్రహ్మాది దేవతలను బృందావనికి వస్తాడు కాబట్టి ఆ రోజున బృందావన ద్వాదశిగా పిలుస్తారు. ఈరోజు అన్నదానం చేస్తే సూర్య గ్రహ సమయంలో పవిత్ర గంగానది తీరాన కాశీక్షేత్రంలో 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం వస్తుందని పురాణాల ఇతిహాసాలలో చెప్పబడింది. పాల సముద్రం నుంచి సకల సిరులు ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభతిథి. ఆ కారణంగా క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం దేదులను లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీ లక్ష్మిగాను, ఉసిరిక చెట్టుని శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాల అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుంది. క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని భాగవతంలో అంబరీషుని కథగా తెలియజేస్తుంది. భక్తి సామర్థ్యాలతో పాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణుపాద చరణమే శాశ్వతమని భావించి అంబరీష చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించాడు. కాళిందీ నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన 6,000 కోట్లు పాడిగోవుల ఆవులను దానం చేశాడు. బ్రాహ్మణులకి ముష్టాన్న భోజనం పెట్టించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతూ ఉండగా దుర్వాస మహాముని ఆ ప్రాంతానికి వచ్చాడు. దివ్యమైన ఆ సమయంలో దుర్వాసునికి రాకకు పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు. అందుకు దుర్వాసుడు తాను కాళిందీ నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళతాడు. నదిలో స్నానం చేస్తూ పారవస్యంతో దుర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ద్వాదశి గడియలలో భుజిస్తే కానీ వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచన సాగించాడు. దుర్వాసుడు నా అతిథి, అతని మర్యాద చేయడం నా ధర్మం. మహర్షి భుజించకుండా నేను భోజనం అతని ఆగ్రహానికి శాపానికి గురి అవుతాను. అయితే ద్వాదశి గడియలలో నేను పారాయణం చెయ్యకపోతే వ్రతఫలం దక్కదు, విష్ణు కృప వర్తించదు. బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశి గడియ శుద్ధ జలాన్ని సేవించి ఉపవాసం దీక్ష ముగించినట్లు అవుతుంది, అతిథిని గౌరవించినట్లు అవుతుంది. ఒకవేళ అప్పటికీ ఆయన ఆగ్రహిస్తే అది పూర్వజన్మ ఫలంగా భావించి భరిస్తానని తన మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని సేవించి మునిరాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో నదీ స్నానం ముగించుకొని వచ్చిన దుర్వాసుని మహామునికి జరిగింది దివ్య దృష్టితో గ్రహించి రాజు చేసినది మహా అపరాధనగా భావించి తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపంతో జటాజూటం నుంచి ఒక కృత్యను సృష్టించి అతనిపై ప్రయోగించాడు. ఈ
పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని శరణు వేడాడు. భక్తవత్సలుడైన శ్రీహరి లకు మృత్యు సూచకమైన ధూమకేతువు ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యంపై ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం దుర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి దురహంకారి అయిన దుర్వాసుడిని వెంబడించింది. సుదర్శన చక్ర జ్వాలల నుంచి దుర్వాసుడు రక్షించడం ఎవరి తరమూ కాలేదు. తనకు రక్షించమని బ్రహ్మను ప్రార్థించగా దుర్దాంత మహాదురితులను మర్దించి సుదర్శన చక్రం నుంచి రక్షించాలంటే కేవలం శ్రీ మహావిష్ణువుకు మాత్రమే సాధ్యమని ఆయనకు శరణు వేయడమని విధాత బ్రహ్మ సూచించాడు. దీంతో అంబరీషుడు చెంతకు చేరి దుర్వాసురుడు తన అపరాధాన్ని క్షమించమని రక్షించమని వేడుకున్నాడు. దీనికి శ్రీహరి, నేను భక్తులకు సదా దాసుడను. తను భక్తుల పాశాలతో నన్ను భక్తులు వారి హృదయాలలో బంధించి ఉంచుతారు. భక్తుల నిష్టలు చెరపడంతో చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంబడించింది. నిన్ను ఈ సమయంలో రక్షించే వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని తెలిపాడు. శ్రీహరి సూచనతో దుర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్ళి తనను మన్నించమని అడిగాడు. ప్రశస్తమైన క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్త్రి జరిగినదని మహర్షి అనగానే దీనికి అంబరీషుడు, ఓ మహర్షి, ఈరోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పమే అని చెప్పి శ్రీహరిని ప్రార్థించడంతో తిరిగి దర్శన చక్రం విష్ణు సన్నిధికి చేరింది. అంబరీషుడు ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు, ఈరోజు లోకాలన్నిటికీ నీ భక్తి ఘనమైన రీతిలో వెల్లడి అయినది. క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజున నీ కథ శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సామ్యుజ్యాన్ని పొందుతారని అనుగ్రహించాడు. ఈ రోజున తులసిని పూజించాలి. తులసి కోట ముందు 5 పద్మములు వేసి దానిపై దీపాలు వెలిగించి తులసి లక్ష్మీనారాయణుడు సమేతంగా పూజించాలి. 5 రకాల నైవేద్యాలు, 5 రకాల పండ్లు తాంబూలాన్ని సమర్పించాలి.